గ్రీన్. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది. సహోదర వర్గీయులు కొన్ని కారణాల వల్ల దూరంగా ఉంటారు. కొంత ఎడబాటును, భేదాభిప్రాయాలను, ఆకస్మిక సంఘటనలు, గ్రహగతులను సూచిస్తున్నాయి. వ్యాపారంలో నిజాయితీపరులైన భాగస్వాములు, ధనబలం గలవారు తొలగిపోయే అవకాశం ఉంది. పెట్టుబడికి ధనం లేని నిజాయితీపరులు, అంతగా మేధావులు కానీ వారు అనుచరులుగా, భాగస్వాములుగా మిగిలే అవకాశం అధికంగా కనిపిస్తోంది. రాజకీయపరమైన నిర్ణయాలకు అనుకూల సమయం అని చెప్పవచ్చు. మీకు అండదండగా ఉన్నవారు సహాయపడతారు. వివాహాది శుభకార్యాల విషయంలో తీవ్ర ఒత్తిడి లోనవుతారు. కానీ మీరు అనుకున్న విధంగా మంచి సంబంధం కుదురుతుంది. ప్రేమ వివాహాలు విఫలమవుతాయి. కుటుంబ పురోగతి, ఆర్థిక పురోగతి బాగుంటాయి. విద్యా సంబంధించిన విషయాలు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని స్థిరాస్తులను కొంటారు. కొన్ని స్థిరాస్తులు అమ్మి వేరే విధంగా అభివృద్ధి చేస్తారు. పరపతి కలిగిన రాజకీయ నాయకులు, స్నేహితులు అండగా నిలుస్తారు. బలహీనులైన అధికారులు, పనికిరాని స్నేహితులు, బంధువర్గం దూరం అవుతారు. మీకు రావాల్సిన ధనం అవసరానికి చేతికి అందుతుంది. మారు బేరాలకు సంబంధించిన లావాదేవీలు లాభిస్తాయి. ఆర్థిక పురోగతికి నూతన వ్యాపారాలు చేయాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. వాయిదా పద్ధతిలో అవసరం లేకపోయినా కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. మొండి బకాయిలు, ప్రభుత్వ పరంగా రావాల్సిన బిల్లులు చేతికి అందుతాయి. స్పెక్యులేషన్కి దూరంగా ఉండండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అగ్రిమెంట్స్ పూర్తవుతాయి. నూతన లైసెన్సులు లాభిస్తాయి. విద్యా సంబంధమైన, నిర్మాణ సంబంధమైన బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి. అయితే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కీళ్ళ నొప్పులు, ఈఎన్టీ సమస్యలు ఇబ్బంది పెడతాయి. యోగాసనాలు, మెడిటేషన్ వల్ల లబ్ధి పొందుతారు. ఎప్పుడో చేసిన పొరపాటుకు ఇప్పుడు మూల్యం చెల్లించవలసి వస్తుంది. సమస్యలను వదిలిపెట్టి పారిపోవడానికి వీలైన పరిస్థితి ఏర్పడుతుంది. స్త్రీలతో అభిప్రాయ భేదాలు ఏర్పడి కొన్ని మంచి కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు. మీ ఐకమత్య సిద్ధాంతం వల్ల మీరు ఒంటరివారు అవుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం కొంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు డార్క్ గ్రీన్.